ప్రేమలో పడ్డారా? విడాకుల తర్వాత హైదరాబాద్ వదిలేయడానికి, ముంబైలో ఉండడానికి కారణం అదేనా? కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా అక్కడే సెట్ చేసుకుంటున్నారా? శామ్ సరికొత్త ప్రేమ కథలో నిజమెంత? ఒకవేళ నిజంగానే ప్రేమలో పడితే ఆ పర్సన్ ఎవరు? రెండో పెళ్లి అనే వార్త ఎందుకింత ట్రెండ్ అవుతుంది? విడాకుల తర్వాత సమంత కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారీమె. 2 ఏళ్ల కిందట విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక తెలుగులో కనిపించడమే మానేశారు శామ్. ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూర్తో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ సిరీస్లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మరో దర్శకుడు డీకే. ఈ ఇద్దరు తెలుగు వాళ్ళు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూర్తో తరచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. తాజాగా తిరుమలకు కూడా కలిసే వచ్చారు. ఆ మధ్య పార్టీలో కనిపించిన శామ్ రాజ్ జంట ఆ తర్వాత పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్, కామన్ ఫ్రెండ్స్ పార్టీలోనూ కలిసే కనిపించారు. తాజాగా తిరుమలకు కలిసే వచ్చారు. ఈ ఇద్దరి ఫోటోస్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియా ఊగిపోతుంది. ప్రస్తుతం శామ్ నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నది రాజ్ డీకే ద్వయమే. ఇదంతా చూస్తుంటే సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారు. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి అనేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు యష్. KGF 2 తర్వాత యష్ ఏం చేస్తున్నాడు? ప్రైమ్ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎందుకింత గ్యాప్ తీసుకుంటున్నాడు? ఒక్క సినిమా కోసం ఇంత టైం అవసరమా అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. కానీ యష్ ప్లానింగ్ మరోలా ఉంది. అదేంటో మీరు చూసేయండి. కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా అలాగే ఉండిపోతాయి. ప్రభాస్ కు బాహుబలి, అల్లు అర్జున్ కు పుష్ప, యష్ కు KGF. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలోనే కాదు, పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్లంతా. ఈ ఇమేజ్ ను బట్టే వాళ్ల కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యష్ కూడా అంతే. ప్రస్తుతం ఈయన 3 సినిమాలు చేస్తున్నారు. KGF 2 వచ్చి 3 ఏళ్లు పూర్తయింది. ఈ గ్యాప్లో సలార్తో వచ్చారు ప్రశాంత్ నీల్. ఆయన మరో 2-3 సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ యష్ మాత్రం ఇంకా సినిమా చేస్తూనే ఉన్నారు. టాక్సిక్ సినిమా చేస్తున్నా ఈ సినిమాపై అప్డేట్స్ లేవు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్తో పాటు రామాయణ కూడా మొదలుపెట్టారు రాకింగ్ స్టార్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు యష్. కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీషూట్ చేశారు కూడా. అలాగే రామాయణంలో రావణుడిగా నటిస్తున్నారు యష్. ఈ సినిమాకు ఈయన సహనిర్మాత కూడా. ఈ వారమే ముంబైలో కొత్త స్కెడ్యూల్ మొదలు కానుంది. రావణుడిపై కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ స్కెడ్యూల్ అంతా యష్ పైనే జరగనుంది. ఆయన సోలో సీన్స్ చిత్రీకరించబోతున్నారు దర్శకుడు నితేష్ తివారీ. రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారు. టాక్సిక్, రామాయణ తర్వాత KGF 3 మొదలవుతుందని తెలిపారు యష్. అందరి కెరియర్లోనూ అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక్క నా కెరియర్లో తప్ప అనుకుంటున్నారు రాశి ఖన్నా. పాపం ఎన్ని సినిమాలు చేసినా ఈ భామకు లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇమేజ్ తెచ్చిన టాలీవుడ్, నమ్ముకున్న బాలీవుడ్ రెండూ రాశి కెరియర్కు హెల్ప్ అవ్వట్లేదు. చివరి ప్రయత్నంగా గ్లామర్ అస్త్రాన్ని ఉపయోగిస్తూ బికినీ షూట్ చేశారు ఈ ముద్దుగుమ్మ. కొంతమంది హీరోయిన్లకి అందమున్నా అదృష్టముండదు. అందులో అందరికంటే ముందొచ్చే హీరోయిన్ రాశి ఖన్నా. ఇండస్ట్రీకొచ్చి 10 ఏళ్లైనా 25 సినిమాలకు పైగానే నటించిన క్రేజీ హీరోలతో జోడీ కట్టినా పాపం ఈ పాప లక్ మాత్రం మారలేదు. ఈమెతో పాటు వచ్చిన చాలామంది టాప్ రేంజ్కు వెళ్లినా రాశి మాత్రం మీడియం రేంజ్లోనే ఆగిపోయారు. ఏదో తమిళ, హిందీ సినిమాలతో లాక్కొస్తున్నారు కానీ తెలుగులో అయితే రాశి ఖన్నా కెరియర్ ఎప్పుడో చరమాంకానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. అప్పుడెప్పుడో కరోనా కంటే ముందొచ్చిన ప్రతిరోజు పండుగతో చివరి హిట్ కొట్టారు రాశి. ఆ తర్వాత ఆమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోనా తెరకెక్కిస్తున్న తెలుసు కథలో నటిస్తున్నారు రాశి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమా ఇదొక్కటే. దాంతో ఆప్షన్ లేక సోషల్ మీడియాలో బికినీ షో చేస్తున్నారు ఈ భామ. తాజాగా ఈమె హాట్ ఫోటోషూట్ ట్రెండ్ అవుతోంది. ఆఫర్స్ రావాలంటే ఈ మాత్రం గ్లామర్ షో చేయక తప్పదని ఫిక్స్ అయిపోయారు రాశి. మరి ఇదైనా ఆమెకి కలిసొస్తుందా లేదా చూడాలి.
సినిమాటోగ్రాఫర్స్, కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారడం చూస్తుంటాం. కానీ సంగీత దర్శకులు మెగాఫోన్ పట్టడం చాలా రేర్గా చూస్తుంటాం. వాళ్ళ మ్యూజిక్, పాటలు అంటూ ఏదో ఒక గోలలో ఉంటారు. అలాంటి వాళ్లకు కథలు రాసి డైరెక్షన్ చేసేంత టైం ఉండదు. కానీ కన్నడ నాట ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకేసారి మెగాఫోన్ పట్టారు. మరి ఎవరు వాళ్ళు? ఆ సినిమాలేంటి తెలుసుకుందాం పదండి. రవి బస్రూర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో తన మ్యూజిక్ పవర్ చూపించారాయన. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకి కూడా ఈయనే సంగీతం అందిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు రవి బస్రూర్. మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్న ఈ సమయంలో ఈయన దర్శకుడిగా మారారు. జానపద కళలపై ముందు నుంచి ఆసక్తున్న రవి యక్షగానం నేపథ్యంలో వీరచంద్రహాస అనే సినిమాను తెరకెక్కించారు. 2 గంటల 50 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా కన్నడలో మంచి వసూళ్లు సాధిస్తోంది. యక్షగానం మనకు కొత్తగాని కన్నడికలకు బాగా పరిచయం ఉన్న కళ. వీరచంద్రహాసని భారీగా తెరకెక్కించారు రవి బస్రూర్. ఇందులో శివరాజ్ కుమార్ కూడా ఓ పాటలో కనిపించారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. మరోవైపు కన్నడ నాట నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న అర్జున్ జన్య తాజాగా 45 సినిమాతో దర్శకుడిగా మారారు. శివన్నతో పాటు ఇందులో ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శివుడు, మార్కండేయ, యమధర్మరాజు కాన్సెప్ట్తో 45 సినిమాను తెరకెక్కిస్తున్నారు అర్జున్ జన్య. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆర్పి పట్నాయక్ మినహాయిస్తే గత కొన్నేళ్లలో సంగీత దర్శకులు మెగాఫోన్ పట్టిందే లేదు. కానీ కన్నడలో ఇటు అర్జున్ జన్య, అటు రవి బస్రూర్ ఒకేసారి దర్శకులుగా మారారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తూనే ఉండండి TV9. బాయ్.